ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు మనం థర్డ్ డిడక్షన్ చూద్దాము. వాట్ ఆర్ ద యాంగిల్స్ బిట్వీన్ ద డయాగ్నల్స్? అంటే ఒక యాంగిల్ ఇచ్చారు. ఒక యాంగిల్ ఇచ్చాక దాని ఈ మధ్యలో డయాగ్నల్స్ అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కోఆర్డినేటర్ ఏంటి? ఇది ఈ కోఆర్డినేటర్ ఏంటో చూసుకోవాలి. ఇఫ్ వి డ్రా దిస్ కోఆర్డినేటర్ టూ డయాగ్నల్స్, ఒకటి వచ్చేసి 60. సో ఒకటి 60. నౌ చూడండి, కెన్ యూ ఫైండ్ ఆల్ ద రిమైనింగ్ యాంగిల్స్? ఒకటి ఆర్బిటరీ యాంగిల్ కనుక దాన్ని 60 అంటాం. ఈచ్ అదర్ ఆర్బిటరీ యాంగిల్ అంటే ఒక సైడ్ ఖచ్చితంగా 60 ఉంటుంది. రిమైనింగ్ యాంగిల్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటంటే రిమైనింగ్ యాంగిల్స్ ఎలా కనుక్కుంటాం? ఇది వచ్చేసి అంటే ఇప్పుడు ట్రయాంగిల్ BOE 60 అయితే DOC కూడా 60 అవుతుంది కదా, ఎందుకంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ మనం ఇటుపక్కది కనుక్కోవాలి. ఇటుపక్కది కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? లీనియర్ పెయిర్. అంటే ఇప్పుడు ఇది లీనియర్ పెయిర్ అవుతుంది, ఇది లీనియర్ పెయిర్ అవుతుంది. సో ఇది లీనియర్ పెయిర్ అయినప్పుడు అంటే 60 ప్లస్ ఇది, దీన్ని మనం ఏ అనుకున్నాం అంటే యాంగిల్ అనుకున్నాం. యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 180. అప్పుడు యాంగిల్ BOC ఎంత అవుతుంది? BOC అన్నది 180 మైనస్ 60, అప్పుడు ఎంత అవుతుంది? 120. అప్పుడు ఇది 120 అవుతుంది. యువతలు ఏమవుతుంది? ఇది కూడా 120 అవుతుంది. ఎందుకు? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కనుక ఇది 120 అవుతుంది, ఇది 120 అవుతుంది. సో యాంగిల్స్ అన్నవి 60, 120, 60, 120. ఇప్పుడు ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఈ ఈ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా. సో ఈ రెండు యాంగిల్స్ కనుక్కోవాలంటే A ప్లస్ A ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 120. ఇక్కడ చూడండి, A ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 120. సో ఇలాగ 60 అంటే ఈ రెండు 60. ఇప్పుడు ఇదేంటి? 180 డిగ్రీ 90 డిగ్రీస్ కదా. సో ఇది 30, ఇది 90 డిగ్రీస్ కదా. 60 90 మైనస్ 60 30 30 30 వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు డిడక్షన్ 4. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద కోఆర్డినేటర్? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది కోఆర్డినేటర్ విత్ ఆల్ ద యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్? సో కన్సిడర్ ద కోఆర్డినేటర్ ABCD అని తీసుకున్నాం. సో ABCD అని తీసుకున్నప్పుడు you say about the opposite sides of such an quadrature. AB ఇది కామన్ సైడ్. టూ అన్ని 90 డిగ్రీస్ అంటే ఈ అన్ని 90 డిగ్రీస్ ఉన్నాయి. 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ ట్రయాంగిల్ ఇది ఈ క్వాడ్రిలేటర్ని ఏమంటాము? నేను ఆల్రెడీ ప్రాపర్టీస్ చెప్పాను. ఏంటది? ఏ ట్రయాంగిల్ ఈజ్ ఎ కోఆర్డినేటర్, ఏ రెక్టాంగిల్ ఈజ్ ఎ కోఆర్డినేటర్. నేను ఆల్రెడీ రెక్టాంగిల్ ప్రాపర్టీస్ చెప్పాను కదా. ఏంటంటే రెక్టాంగిల్ ఈజ్ ఎ కోఆర్డినేటర్ ఇన్ విచ్ ద యాంగిల్స్ ఆర్ అండ్ 90 డిగ్రీస్. ఇప్పుడు అన్ని 90 డిగ్రీస్లో ఉన్నాయి కదా, అన్ని 90 డిగ్రీస్ అన్నారు కదా. నెక్స్ట్ ద ఆపోజిట్ సైడ్స్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ అంటే AB ఈజ్ ఈక్వల్ టు CD, BC ఈజ్ ఈక్వల్ టు AD అండ్ ద డయాగ్నల్స్ ఆర్ ఇన్ సేమ్ లెంత్. Diagonals are in same length and opposite sides parallel. So ఇదిగో స్పెషల్ రెక్టాంగిల్స్. చూసారు కదా, ఇవి స్పెషల్ రెక్టాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్కి ప్రాపర్టీస్. ఇది కార్పెంటర్ ప్రాబ్లం. ఏంటంటే సేమ్ లెంత్ ఉన్న ఈక్వల్ లెంత్ ఉన్న డయాగ్నల్స్ని తీసుకుని దాంతో ఒక థ్రెడ్ ఇచ్చేస్తే ఏమవుతుంది? వై షుడ్ బి ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద డయాగ్నల్. యాంగిల్ డయాగ్నల్తో ఎందుకు ఫామ్ అవుతుంది?
See, the angle between the diagonals can be found using the notion of the congruence. Congruence అంటే రెండు కాంగ్రుయెంట్ అయితే ఓ యాంగిల్ వస్తుంది. Suppose we join the equal diagonals such that they bisect each other and result in a square. ఇది స్క్వేర్ ఇచ్చిందంటే ఏం వస్తుంది? టు ఫైండ్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద డయాగ్నల్స్. రిజల్ట్ ఇన్ స్క్వేర్. లెట్ us label the ABCD. ABCD తీసుకున్నాం. Two triangles, we should consider the congruence. Can this be used to find the angles BOA and angle BOC formed by the diagonals? Angle BOA and angle BOC. Angle BOC diagonals వల్ల ఫామ్ అయింది. ఎస్, డయాగ్నల్స్ వల్లే ఫామ్ అయింది. అండ్ అవి కాంగ్రెంట్, ఎందుకంటే స్క్వేర్ అనేటప్పటికి అన్ని ఈక్వల్గా ఉంటాయి కదా. ఏంటి ఇక్కడ BA ఈజ్ ఈక్వల్ టు BC అండ్ మిడిల్ ఆఫ్ ది డయాగ్నల్ ఎక్కడ మీట్ అవుతుంది? డయాగ్నల్ ఎక్కడ బైసెక్ట్ అవుతుంది? మిడ్ పాయింట్ దగ్గర బైసెక్ట్ అవుతుంది. సో B అంటే OC ఈజ్ ఈక్వల్ టు OA, OC ఈజ్ ఈక్వల్ టు OA, OB ఈజ్ ఈక్వల్ టు OC. దెన్ ఇది స్క్వేర్ అన్నమాట. స్క్వేర్ ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్ ఆల్ ఈక్వల్, అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అవుతాయి. అండ్ ఆల్ 90 degreesలో ఉంటాయి. ద డయాగ్నల్స్ స్క్వేర్ డయాగ్నల్స్ సేమ్ లెంత్ బైసెక్ట్ ఈచ్ అదర్. అండ్ డయాగ్నల్స్ కూడా బైసెక్ట్ అవుతాయి ఈచ్ అదర్ at 90 degrees. 90 degrees దగ్గర డయాగ్నల్స్ బైసెక్ట్ అవుతాయి. The diagonals of a square divides the angle of the square into equal halves. అంటే రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ కింద ఫామ్ చేస్తుంది. This is also be expressed as the diagonals of a square bisect the angle of the square. యాంగిల్ ఆఫ్ ది స్క్వేర్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. మనం నెక్స్ట్ వీడియోలో ఫిగర్ ఇట్ అవుట్ తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఫిగర్ ఇట్ అవుట్ తెలుసుకుందాం.